అదేందో చెప్తారు, ఆ గింజ ఎగిరెగిరి పడుతుందంట. ఎందుకు ఎగిరి పడుతున్నావు అంటే నా నలుపు నాకు కనబడతలేదు అన్నట్టున్నది రేవంత్ రెడ్డి పరిస్థితి. సో అంత తొందరపడాల్సినటువంటి అవసరం ఏముంది? ఏం కొన్నారు, ఏం కొనలేదు? రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చినాక ఏం జరిగిందో ఒకసారి చెప్పుండ్రి. సన్ఫ్లవర్ నేను మొన్న మాట్లాడి శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో చెప్పి కొనిపించినాం. మేము అది కూడా చెప్తాం మీకు. మక్కలు కొంటలేరు, సన్ఫ్లవర్ కొంటలేరు, ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారన్న వీళ్ళు. అందుకనే దయచేసి ఒక్కసారి ఈ ఒక్క అంకెల్ని మాత్రం దయించి రాయాలని మీకు అప్పీల్ చేస్తా ఉన్నా. యూపీఏ ఉన్నది 4,5,9,0 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఎన్డీఏ ఉన్నది 7,6,0,8 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నా. కొంచెం రేవంత్ రెడ్డి గారు కనబడతాడు, జర బోల్డ్ అక్షరాల్లో పెట్టుర్రన్న. దయచేసి అన్ని మధ్యలో అద్దాలు పెట్టుకొని ఇట్లా అంటుండే, ఆయన కూడా కనబడతలేనట్టుంది. సో డబ్బుల రూపంలో చూసుకుంటే వాళ్ళు ఇచ్చింది 4.44 lakh crores అయితే మేము ఇచ్చింది 14.16 lakh crores పెంచినామన్నా. 1,310 రూపాయలు ఎంఎస్పీ ఉంటే దాన్ని 2,369 రూపాయలకు పెంచినామన్నా. మేము మాట్లాడలేదన్నా. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్నారు. ఏమైంది అని అడిగిండు నిన్న రేవంత్ రెడ్డి. అన్న మీరు ఇచ్చింది 4.4 లక్షల కోట్లు, మేము ఇచ్చింది 14.16 లక్షల కోట్లు. మూడింతలు చేసినామన్నా. మేము పేమెంట్ మూడింతలు చేసినాం పేమెంట్. ఇది మా చరిత్ర, మా నిజాయితీ. మీ గురించి చెప్పాలంటే ఇక మళ్ళీ గురుగింద గింజ సామెతలు తప్ప ఇంకొకటి గుర్తుకురావు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన దానికి భిన్నంగా మీరంతా ఇబ్బందులు పెడతా ఉంటే మేము తీసుకొచ్చినటువంటి ఇంకొక చిన్న మార్పు. కరోనా వచ్చినప్పుడు అందరూ వలస పోతుంటే చాలా కష్టపడ్డారు. కూలీలకి, వలస కూలీలకు కష్టమవుతుందని 1 నేషన్ 1 రేషన్ అని తీసుకొచ్చినాం మేము. మీరు రేషన్ షాపులలో కుంభకోణాలు, బియ్యం అమ్ముకుందరు, మీరు రకరకాలైనటువంటి కుట్రలు కుంభకోణాలు మీరు చేస్తే ఈ దేశంలో ఉన్న 80 కోట్ల మంది భారతీయులకి కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా ఆఖరికి ఇంత గంజో కారం మెతుకులో తింటారని ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం చొప్పున దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇవ్వడమే కాదు 2030 వరకు ఇస్తామని చెప్పి ఆ డేట్ని ఎక్స్టెన్షన్ చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇది మేము ఇచ్చినటువంటి ఆహార భద్రత. మీ హయాంలో, యూపీఏ హయాంలో కావాలంటే పేపర్ కటింగ్లు అన్నీ పంపిస్తాం. గోదాములలో సంచులు ఉన్నాయి, బియ్యం ఎలుకలు తిన్నాయని వార్తలు వచ్చినాయి. పార్లమెంట్లో చర్చ జరిగింది. 1,00,000 మెట్రిక్ టన్నులు పెడితే గోదాంలో 20,000 మెట్రిక్ టన్నులు కూడా మిగిలలే బియ్యమని మీ హయాంలో ఉంటే మీ పాలన ఎట్లుంది అంటే ఎలుకలకు పెడితే మా పాలన ఎట్లుందంటే పేదోడికి బువ్వ పెట్టాలని ఆలోచించే 80 కోట్ల మంది ప్రజలకి ఆహార భద్రతనిచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రేషన్ షాపులన్నీ డిజిటలైజ్ చేసినాం. 1 నేషన్ 1 రేషన్ కార్డు చేసుకొచ్చినాం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పి ఈ దేశంలో ఎవరు ఉపాసం ఉండొద్దని చెప్పి మేము పనిచేసుకుంటూ వచ్చినాం. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెంచిన ఎంఎస్పీ, ప్రతి చేయికి పని, ప్రతి చేనుకు నీరు అనేటువంటి నినాదంతో ఇలా ఈ దేశంలో ఉత్పత్తి రంగం లోపల ఉత్పత్తులు పెరిగినాయి. మీరున్నప్పుడు 4,000 మెట్రిక్ టన్నులు వస్తే ఇలా దాదాపు 8,000 మెట్రిక్ టన్నులకు దగ్గరికి తీసుకొచ్చినాం మేము. ఒకటే రోజు పెరగలే ప్రొడక్షన్. తెలంగాణ కొత్తగా రాష్ట్రం ఏర్పాటైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాగానే మనుషులకు ఎట్లయితే ఆరోగ్య భద్రత కార్డులు ఉంటుందో తెలంగాణ రాష్ట్రానికి సాహిల్ హెల్త్ కార్డులు ఇవ్వమని చెప్పి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా తెలంగాణని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి డబ్బులు ఇస్తే ఇవాళ దాకా పోయినోడు 10 ఏళ్ళు పోయిన, వచ్చినోడు 3 ఏళ్ల కోలే. ఇవాళ దాకా సాహిల్ హెల్త్ కార్డులు టెస్ట్ చేసి ఇవ్వలేనటువంటి చేతగాని మీరు మోడీ గారు గద్దె దిగాలని మాట్లాడతారా? ఇచ్చిరా సాయిల్ హెల్త్ కార్డులు? ఏ పంట వేసుకోవాలని చెప్పిర్రా? పోయినోడు వరెత్తే ఊరన్నాడు, నువ్వు వచ్చి కూడా అదే చెప్తున్నావు. పంట మార్పిడి అనేది రైతులలో అవగాహన చేపిస్తలేరు. మీరు సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తలేరు. ఏ భూమిలో ఏం పంట పండియాలో కనీసం రైతులకి అవగాహన పెంచుతలేరు. మేం చేస్తూ ఉన్నాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చిన, అంతర్జాతీయ మార్కెట్లో యూరియా రేట్లు పెరిగిన, ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రైతుల్ని డ్రైవ్ చేసిన ప్రతి అంశాన్ని నరేంద్ర మోడీ గారు 1 to 1 తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలని ఆలోచిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు పైసలు పంచమంటే కాంగ్రెస్ వాళ్ళ లెక్క కమిషన్ల కోసం పంచలే. నీకింత నాకింత అని పంచలే. నేను చెప్తలేనన్నో ఈ మాట. రాజీవ్ గాంధీ చెప్పిండు పార్లమెంట్లో. మేము 100 రూపాయలు ఢిల్లీకి వెళ్ళి పంపిస్తే గల్లీకి వచ్చేసరికి 15 రూపాయలు అవుతాయని చెప్పిర్రు. మీరు 70 అడుగురు ఉపాధి హామీ కూలీల దగ్గర నుంచి మొదలుకుంటే ఎవరినైనా అడుగుండ్రి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం కింద, డీబీటీ కింద ఎవరి ఖాతాలో వాళ్ళకే డబ్బులు ఇస్తున్నాం. ఎక్కడ కూడా 1% కరప్షన్కి అవకాశం లేకుండా భారత ప్రభుత్వం 12 ఏళ్ల నుంచి నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీ లెక్క కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్ల కమిషన్ల కోసం లొల్లి ఎత్తలేరు. భారత ప్రభుత్వం అనేది పారదర్శకంగా పనిచేస్తుంది, డిజిటలైజేషన్ తోటి పనిచేస్తూ ఉంది. మీరేం చేసిర్రు, మేమేం చేసినాం అనేటువంటి విషయానికి వస్తే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తాయి.
యూపీఏ ఉన్నప్పుడు 2014 దిగిపోయి